మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ప్రారంభం అవడానికి ముందు అర్జునుడు దుర్యోధనుడు వెళ్తారు కృష్ణుడిని అడగడానికి. అర్జునుడికి ఆటోమేటిక్గా కాళ్ళ దగ్గర కూర్చోవడం, తర్వాత కృష్ణుడేమో అర్జునుడికేమో తప్పకుండా యుద్ధం చేయను, నేను ఆయుధం పట్టను, కానీ నీకు సపోర్ట్గా ఉంటాను, రథసారథిగా ఉంటానని చెప్తాడు. దుర్యోధనుడికేమో తన సైన్యాన్ని ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన ఆనందంగా ఒక కృష్ణుడు యుద్ధం చేయని వాడు నాకెందుకు అనుకుంటాడు. కానీ నారాయణుడు భగవత్శక్తి అర్జునుడి పక్కన ఉండడం వలన, కురుక్షేత్రంలో ధర్మం వైపు ఉండడం వలన అది వీడు నెగ్గడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక మాట చూడాలి, మళ్ళీ ఆయుధం పట్టణం యుద్ధం చేయనన్న కృష్ణుడు భీష్ముడు తీవ్రమైన యుద్ధం చేస్తున్నప్పుడు సుదర్శన చక్రం తీసుకుని దూకి ఆయన చంపడానికి ట్రై చేస్తాడు. అది చూసి భీష్ముడు చేతులు జోడించి, మాధవ నన్ను చంపుతావా, నాకు అంతకన్నా భాగ్యం ఏమిటి అంటాడు ఆయన భక్తి కొద్దీ. అప్పుడు మా అర్జునుడు వచ్చి, బావా నువ్వు యుద్ధం చేస్తే ఎలాగా, మా పరువేం కావాలి, మీ అందరం యోధులు వేయండి, మీ చేయలేకపోయి యుద్ధం చేయలేకపోయి అనుకుంటారు కదా, నీకు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా అని వెనక్కి లాగుతాడు. అది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన ఒక సందేశాన్ని ఇచ్చాడు ప్రజలకి. అంటే భారత భూమికి ఏం సందేశం ఇచ్చాడంటే, ధర్మం నశించిపోతున్నప్పుడు అధర్మం పక్కన భీష్ముడు ఉన్నాడు, అటుపక్క ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, వాళ్ళంతా తలుచుకుంటే పాండవ సైన్యం ఎంతసేపు అయినా ఆటోమేటిక్గా సర్వనాశనం అయిపోతుంది, ధర్మం నశించిపోతుంది. అంటే సమయం వస్తే ఆ ధర్మం పక్కన ఓడిపోతూ ఉంటే, అధర్మం నెగ్గుతూ ఉంటే ఊరుకోను చెప్పడం కోసం ఆయన విష్ణుచక్రం తీసి దూకాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ శపథాలు చేస్తారు, కానీ అది వ్యక్తిగతంగా అభివృద్ధి చెందొచ్చు, వాళ్ళు చాలా గొప్ప పేరు రావచ్చు, కానీ ధర్మం ఉంది ఇవన్నీ తృణప్రాయం చెప్పడం కోసం ఆ పనిచేసాడు అనిపిస్తుంది. అది మహాభారతంలో ఈ సంఘటన కూడా ఒక విధంగా ఒక విచిత్రమైన సంఘటన అనిపిస్తుంది నాకైతే. అలాగే 2 సార్లు ఇలా చేస్తాడు ఆయన. ఇంకో కథపరంగా చెప్పాలంటే చాలామంది చెప్పడం ఏంటంటే, నాకు ఈ భారతం క్షుణ్ణంగా చదివితే కొంత లోపలికి డెప్త్గా వెళ్తే ఇది కూడా అర్థమయ్యేలాగా ఒక సందేశం కనిపిస్తుంది. ఇది చాలా గొప్ప సందేశం అని నాకు అనిపించింది. లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.